ప్యాంట్రీ కారుపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే ఆర్టీసీ నుంచి ప్యాంట్రీ కారును అద్దెకు తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు ఏం చెప్పాలో తెలియక టీడీపీ తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలను నమ్మించేందుకు టీడీపీ దొంగ హామీలను ఇస్తోందని అన్నారు. ఇది ఆ వెహికల్ నెంబర్ కూడా వాళ్ళు వేశారు. ఇది పార్టీ నుంచి అఫీషియల్గా ఆర్టీసీ నుంచి తీసుకున్న సీఎం గారి క్యాంపెయిన్ కోసం తీసుకున్న వెహికల్ నంబర్ కూడా పెట్టి అప్లై చేసింది. ఎప్పుడు తేదీ చూడండి, ఐ థింక్ 25 చేశారు. 26వ తేదీ ఈసీ దానికి పాస్ కూడా ఇష్యూ చేసిన పాస్ ఇది. ఐ థింక్ ఈ నెంబరే చెప్పినట్టున్నారు. ఏపీ 16Z0363 ఇది దీంట్లోనే ఉంది. ప్యాంట్రీ కారు వీళ్ళు అడిగిన దాంట్లో కూడా ప్యాంట్రీ కార్ అన్నది వాళ్ళు ఇచ్చింది కూడా దానికి ఈసీ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇది ప్యాంట్రీ కార్. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన తిరిగాడు. అప్పుడు ఉన్నది ఇప్పుడు అలాంటి ఫెసిలిటీనే ఉంటుంది. ముఖ్యమంత్రి పోతున్నప్పుడు పార్టీ తీసుకున్న ఫెసిలిటీ ఇది. పూర్తిగా దానికి అవసరమైన పే చేసి తీసుకున్న ఫెసిలిటీ ఇదే కాదు. దీని మీద ఐ థింక్ చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చాడా లేక లోకేశ్వర్కే కన్ఫైన్ అయినాడు. ఆ ట్విట్టర్ ఎందుకు పెట్టాడో తెలియదు అని వీళ్ళ కోసమే ఉన్నట్టుంది. అది దాని ఇంత దుర్వినియోగం ఎవరు చేసి ఉంటారు ఆ ప్లాట్ఫామ్ తండ్రి కొడుకులు చేస్తుంటారు. అసలు వెనక ముందు ఎద్దు ఈనిందంటే ఇమీడియట్ కట్ అయ్యమన్నట్టు. అసలు ఎద్దు ఈనుతుందా లేదా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం లేదని అనుకోవడం. దీంతోపాటు నిన్న ఇంకోటి కూడా వచ్చినట్టుంది. మా కాళహస్తిలో పార్టీ అధికారికంగా తీసుకున్న గోడౌన్లో సరుకు పెట్టుకొని ఏది బిల్లులన్నీ పే చేసి తెచ్చి పెట్టుకున్న సరుకు అన్నీ చూస్తే దాని మీద కూడా ఏదో ఇది ఉందని చెప్పి యాగీ చేసి గొడవ చేసి అధికారులు చూసేంతవరకు లాక్కపోయారు. నా అనుమానం ఏదంటే మా పార్టీ ఆఫీస్లో కూడా వస్తారేమో అని. వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చినా కూడా ఇది మేము పోవాలి, టీడీపీ ఆఫీస్ మీద పోవాలి. అంటే ఏదైతే ఆథరైజ్డ్ ఇది ఉంది అసలు లీగల్గా నడుపుతున్నది, ఏదైతే ఆర్టీసీకి పెట్టి లీగల్గా తీసుకున్న వెహికల్ వీటి మీద ఇలాంటి వాటి మీద తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి మీడియా ఉంది కదా అని చెప్పి దాంట్లో రచ్చ చేసి ఆ మరుసటి రోజు చేతులు దులుపుకొని దాని మీద మళ్ళీ అపాలజీ చెప్పరు లేదా పొరపాటు అయింది అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.